బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అందరికీ ప్రైజ్ అలాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధనలో కూడొచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు. మరి యేసు నామంలో కూడిన మనందరికీ సమాధానం కలుగును గాక. ఈ యొక్క దినమంతా దేవుడు తన కృపలో మన అందరినీ దాచి భద్రపరిచి ఒక సాయంకాలం మందు ఆయనను స్తుతించుటకు, ఆయన ఆరాధించుటకు, ఆయన స్వరం ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తాము. మరి ఎంతో మంచి సమయం దేవుడు మనకి ఇచ్చిన యొక్క ధన్యత. ఇది లేక ఎంతో మంది నశించిపోతున్నారు. మనకి దేవుడు ఇక్కడ యొక్క సమయం యొక్క ఐక్యత ఇక అన్నిది ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత స్తుతిని చెల్లిస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన మధ్యలో ఉన్న శాంతమ్మ సిస్టర్ స్టార్టింగ్ ప్రేర్ చేస్తారు. ప్రేజ్ లార్డ్ సిస్టర్, మీరు ప్రార్థించండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రార్థించుకున్నాము. స్తోత్రం 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 ప్రభువా, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి తండ్రి, దేవాతి దేవానికి వందనాలు, స్తోతులు, స్తోత్రాలు నాయన. నీ పాద సన్నిధిలో ప్రభా మేము కూడి ఉన్నాం తండ్రి. దయగలిగిన మా తండ్రి అయ్యా, జరిగిన రోజులన్నీ కూడా ప్రభా మమ్మల్ని కాచి నాయన కరుణించి కాపాడిన దేవుడవు ప్రభా. నీ సజీవమైన రెక్కల కింద భద్రపరిచిన దేవుడవు, ఎంతో గొప్ప రక్షణ ఇచ్చిన దేవుడవు ప్రభా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. యేసయ్యా నీకే స్తోత్రం. నీ పాదపీఠం దగ్గర మొదలు పెడుతున్నాం ప్రభా. యేసయ్యా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి తండ్రి. మాతో అందరితో మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపు దయచేయండి తండ్రి. దేవా నీకే వందనాలు. మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నా దేవా. మీరు ఇచ్చిన గొప్ప కృప కొరకే నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. యేసయ్యా నీకే వందనాలు చెల్లించుకున్న ప్రభా. వాక్యము ప్రతి ఒక్కరు వినాలా యేసు ప్రభా, సహాయం చేయండి నాయన. వినేవారు హృదయాలను తెరవండి యేసు ప్రభా. నీ వాక్యాన్ని అంగీకరించాలా ప్రభా తండ్రి. మార్మల్స్ పొందాలా మీరు సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా, మీరు అక్కడ సమీపంగా ఉంది నా తండ్రి. అయ్యా మీకే వందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ప్రతి ఒక్కరు కూడా ప్రభా రక్షణ పొందాలా ప్రభా. నీలో బలపడాలా, స్థిరపడాలా తండ్రి. మీరు సహాయం చేయండి. నీ కృపగల రెక్కల కింద భద్రపరచండి. ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మను నడిపింపు చేత నడిపించండి. యేసు ప్రభా విశ్వాసంలో సన్నగిల్లకుండా యేసు ప్రభా సహాయం చేయండి నాయన. పరిశుద్ధుడా నీకే వందనాలు. ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీరు బలపరచండి నాయన. యేసయ్య ప్రతి ఒక్కరితో మాట్లాడండి. పాటల ద్వారా మీరు మయం పొందండి నాయన. ప్రతి ఒక్క హృదయాలను కూడా మీరు పరిశోధించే దేవుడవు ప్రభా. ఈ తండ్రి నీకు ఆయస్కరమైన ప్రభా మా జీవితాల్లో ఉంటే నాయన తీసివేయమని ప్రార్థిస్తున్నా తండ్రి. పరిశుద్ధుడా నీకే వందనాలు. నిన్ను ప్రతి దినం ప్రభా నిన్ను మహిమపరిచే జీవితాలు ప్రతి ఒక్కరు కూడా దయచేయండి నాయన. యేసు ప్రభా నీకే వందనాలు నాయన. నీ సాక్షులుగా ప్రభా నీ స్వార్థ ప్రకటించాలా, అలాంటి కృప మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన అంతట్లో మీరే ఆదిత్యం వహించి నాయన మీరే నడిపించమని నీ కృపగల హస్తానికి అప్పచెప్పుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. మన మధ్యలో ఉన్న సుజాతక్క గారు పాట పాడతారు. ప్రైజ్ లార్డ్ అక్క, మీరు పాట పాడండి. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రభువుని మహిమపరుస్తూ ఒక పాట పాడుకుందాం. స్తుతి సింహాసనా సీనుడా యేసు రాజా దివ్య తేజా. స్తుతి సింహాసనా సీనుడా యేసు రాజా దివ్య తేజా. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. అద్వితీయుడవు పరిశుద్ధుడవు అతి సుందరుడవు నీవే ప్రభువు. నీతి న్యాయములోని సింహాసనాధారం, నీతి న్యాయములోని సింహాసనాధారం, కృపా సత్యములేని సన్నిధానవర్తులు, కృపా సత్యములేని సన్నిధానవర్తులు. స్తుతి సింహాసనాసీనుడా యేసు రాజా దివ్య తేజా. బలియు అర్పణ
కోరవు నీవు బలి అయితివి నా దోషముకై బలియు అర్పణ కోరవు నీవు బలి అయితివి నా దోషముకై నా హృదయమే నీ ప్రియమగు ఆలయం నా హృదయమే నీ ప్రియమగు ఆలయం స్తుతి యాగమునే చేసేద నిరతం స్తుతి యాగమునే చేసేద నిరతం స్తుతి సింహాసనాసి నుడా యేసు రాజా దివ్య తేజ భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళ భూరధ్వనులే నింగిలో మ్రోగగా రాజాది రాజా నీవే వచ్చు వేళ సంసిద్ధతతో వెలిగే సిద్ధితో సంసిద్ధతతో వెలిగే సిద్ధితో పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును పెళ్లి కుమారుడా నిన్నెదుర్కొందును స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ స్తుతి సింహాసన సీనుడా యేసు రాజా దివ్య తేజ. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ లార్డ్. మన మధ్యన ఉన్న నాగరాజు బ్రదర్ గారు వాక్యం షేర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు వాక్యం షేర్ చేయండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. అలాగే ఆహ్వానించి మధ్యలోకి మీరు ఆహ్వానించిన విధానాన్ని బట్టి ప్రభుకు వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యంలో నుండి నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుంటాం. Exodus chapter 14 verses 13-14. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పెను. ప్రార్థన చేసుకుంటాం. మా ప్రేమ గల తండ్రి, దయగలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో ఉదయకాలం నుండి ఇంతవరకు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచినారు. సాయంకాల సమయంలో ఏ రీతిగా నిర్మల తండ్రి KBPM టీం మా ప్రియులతో కలిసి మీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చినారు. మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. వాటి ద్వారా చక్కని స్వరములతో పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి ఇదిగో సహోదరుని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా స్తుతుల మీద ఆసీనుడై మా మధ్యలో ఉన్నందుకే మీకు వందనాలు దేవా. మాతో మాట్లాడము, ఇదిగో మీ మాటలు, మీ మెల్లనైన స్వరమును వినే చెవులు మాకు దయచేయము, గ్రహించగలిగే హృదయం మాకు దయచేయము తండ్రి. ఇదిగో అయోగ్య పాత్రని తండ్రి, నన్ను కూడా మీకు జ్ఞాపకం చేసుకొని చాటును మరుగుపరిచి మీ మాటలు మాకందరికీ దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ మీ కృపను కోరుకుంటూ ఇదిగో చదవని లేఖన భాగంలో విడిచి వడ్డించి మమ్మల్ని బలపరచమని, మీరు మాట్లాడితే మా జీవితాలు పురుకొల్పబడతాయి, మీరు మాట్లాడితే మా జీవితాలు
అయ్యా తండ్రి ఇదిగో మీ సారూప్యంలోనికి మార్చబడతాయి ప్రభా. అయ్యా ఇదిగో మీరు మాట్లాడితే మా జీవితాలకు నెమ్మది సమాధానము అయ్యా అటు కృప దయచేయమని ఇది మాట్లాడే దేవుడని మరొకసారి సాయంకాల సమయంలో అయ్యా ఇదిగో మాతో మాట్లాడమని యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పెట్టుకొంచున్నాం తండ్రి, ఆమె. ఇక్కడ చదువుకున్న లేఖన భాగము బహుశా ఇజ్రాయెల్ ప్రజలు శరీర సంబంధంగా ఐగుప్తులో బానిసలుగా ఉండి ఐగుప్తీలు పెడుతున్న శ్రమలు, ఆ బాధలు అటన్నింటి వారి మొర దేవుడు విని అక్కడ నుండి వారి యొక్క శత్రువుల చేతిలో నుండి గొప్పగా నడిపించిన విధానము మనము ఇక్కడ చూస్తాం. ఇక్కడ ముందు చూస్తే ఎర్ర సముద్రము, వెనక చూస్తే శత్రువులు ఐగుప్తీయులు సైన్యం ఉంది, ఫరో సైన్యము. ఎటు పోవాలో తోచని స్థితి, ప్రజలందరూ కూడా తిరగబడుతూ ఉన్నారు. మోషేని రకరకాల మాటలు అంటూ ఉన్నారు. కానీ మోషే విశ్వాసంతో దేవుని వైపు చూసినప్పుడు దేవుడు మోషే ద్వారా, ఈ మాట ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను బలపరుస్తూ ఆ తర్వాత జరిగిన సంగతి అంతా కూడా మనకి తెలిసిన వాక్య భాగమే. ఏ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రంలో ఆరిన నేల మీద నడుస్తూ వచ్చినారు, అదే ఎర్ర సముద్రంలో శత్రువులైన ఐగుప్తీయులు మాత్రము నశించిపోతా వచ్చినారు. ఇది దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడు అనే మాట మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడతా ఉంది. కాబట్టి ప్రియులారా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో యుద్ధం చేసిన దేవుడు ఈ రోజు కూడా నిన్న నేడు నిరంతరము మార్పు చెందని దేవుడు ఆయన. అందుకే మలాకి గ్రంథంలో యెహోవానైన నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అంటారు. అంటే ఆయన ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. ఆయన సృష్టి ఆరంభం నుండి అదే ప్రేమ మానవుల పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమను బట్టే మనం ఇంకా లయం కాకుండా ఉన్నాం. మనం కూడా యాకోబు సంతతికి సంబంధించిన వారమే. మనం కూడా యాకోబు సంతతి వారమే. అంటే రక్షించబడిన తర్వాత కూడా మోసకరమైన జీవితము, రక్షించబడిన తర్వాత కూడా ఆ మోసము, యాకోబు యొక్క జీవితం ఎలాగుండిందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ఎప్పుడైతే మనము అంటే ఆ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆయన సారూప్యంలోనికి మార్చడానికి కదా మనల్ని రక్షించుకున్నది. కాబట్టి ఈ ఆత్మీయ జీవితం కూడా ఈ లోకంలో ఒక యుద్ధముతో పరిగణించబడతా ఉంది. ఈ ఆత్మీయ యుద్ధములో అనేక రకాలైన శత్రువులు మనకు ఎదురుపడే అవకాశం ఉంది. ఈ శత్రువులను జయించటానికి, అంటే ఈ లోకాన్ని మనం జయించటానికి యేసు ప్రభు వారు, అంటే రకరకాల పరిస్థితులు ఉంటాయి. యేసు ప్రభు వారిని ఆయన శిలువ కార్యం గురించి చెప్పినప్పుడు పేతురు, ప్రభు నీకు అది సంభవించుకుండును గాక అంటే యేసు ప్రభు వారు పేతుర్ని సాతానప్పు అని గద్దించినట్లుగా మనం చూస్తాం. అప్పుడు అంటే పేతురును కాదు గద్దించింది, పేతురులో ఉన్న సాతాన్ని గద్దిస్తా వచ్చినాడు. అలాగే మన జీవితాల్లో కూడా అంటే అటువంటి మనల్ని ఆ రీతికి మన నిరాశ నిస్పృహకు గురి చేసే పరిస్థితులు ఎవరి ద్వారానైనా కూడా రావచ్చు మన జీవితంలో. ఈ ఆత్మీయ యుద్ధం కాబట్టి శత్రువు అని పనేంది, వాడు ఎవరిని మృంగుదనని అటు ఇటు తిరుగులాడుతాడు. ఎవరిని అంటే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి వాడు అటు ఇటు తిరుగుతా ఉన్నాడు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇది ఆత్మీయ జీవితంలో మనము వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడైతే మనం దేవుని పైన ఆత్మీయ యుద్ధంలో ఆధారపడతామో అప్పుడు ఆయన మనల్ని నడిపించేవాడిగా, మనకి గొప్ప విజయం ఇచ్చేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ ఈరోజు మీరు చూసిన ఈ శత్రువులు ఇక మీదట మీరు చూడరు అని అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను బలపరుస్తూ వచ్చినాడు. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. అంటే అది ఆ రీతిగా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలను బలపరిచి ఆ మాట ఇజ్రాయేలీల జీవితాల్లో ఎంత నిజమో నేడు నీ నా ఆత్మీయ జీవితంలో కూడా, నీ నా పోరాటంలో కూడా ఆయన మనతో ఉండి ఆయన మనల్ని విజయవంతులుగా చేసి ఆ శత్రువుని ఓడింప చేసి, అంటే ఎన్ని రకాలుగా శత్రువుని ఓడిస్తాడు అనే విషయాన్ని నేను మీ గమనంలోని తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాను, వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని.
మొట్టమొదటిగా చూడండి, నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనము. నెహెమ్యా గ్రంథము, దయచేసి ఎవరైనా బైబిల్ తీసుకుంటే అందుబాటులో ఉన్నట్టయితే కొంచెం రెఫరెన్సెస్ చదివి సాయం చేయడానికి ప్రయత్నం చేయండి. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనం. గనుక ఏ స్థలములో మీకు బాకానాదము వినబడునో అక్కడికి మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షముగా యుద్ధము చేయును. మొట్టమొదటి మాట, ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలకు మోషే చేత సెలవిచ్చినట్లుగా ఈనాడు మనకు కూడా అదే దేవుడు ఈ నెహెమ్యాకు దేవుడుగా ఉంటా వచ్చినాడు. నెహెమ్యా రెండవసారి మందిరము కడుతున్నప్పుడు నెహెమ్యా కూడా అక్కడున్న ఇజ్రాయెల్ ప్రజలను ఎవరైతే అక్కడ మందిర నిర్మాణంలో సహాయకులుగా ఉంటూ వస్తున్నారో వారిని ఇక్కడ బలపరుస్తూ వస్తూ ఉన్నాడు. మీరందరూ ఒక చోటికి రండి, మన పక్షముగా దేవుడు యుద్ధము చేసేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన జీవితాల్లో కూడా ఒకవేళ నువ్వు పనిచేసే స్థలంలో కావచ్చు, నువ్వు ఉండే స్థలం దగ్గర కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మనం మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కానీ మనకి అనేక మంది శత్రువులుగా కనిపిస్తూ ఉంటారు. అంటే అనేక రకాలైన మన మీద మనల్ని తప్పు త్రోవలోకి నడిపించడానికి అనేక మార్గాలు మనకున్నాయి. కాబట్టి ఆ మార్గాల్లో కొంతమంది, ఈ మధ్యనే నాకు ఒక పెళ్లి సంబంధం చూడమని వచ్చింది. పెళ్లి సంబంధం చూడమని వచ్చి ఏమైందంటే, క్రిస్టియన్స్ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు కావాలి కానీ మా కులమోళ్ళే కావాలండి, వేరే కులమోళ్ళు వద్దు. అంటే 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 అదొక అదొక మోసపూరితమైనది, అదొక సెల్ఫిష్, అది స్వార్థంతో కూడినది అది కదా. అందరూ యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళు అందరూ కూడా, ఆయన రక్తం చేత కడగబడిన వాళ్ళు అందరూ కూడా దేవుని బిడ్డలే. కాబట్టి దేవుడు ఎవరిని చూపిస్తే వారి మీద ఆధారపడి చేసుకోవాల్సింది పోయి, మాకు కులమోళ్ళే కావాలి, మా మతమోళ్ళే కావాలి, మా దాంట్లో వాళ్ళే కావాలి, ఈ రకరకాల మోసాలు. కాబట్టి వీటన్నింటి నుంచి మనము తప్పించబడాలా. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడుతామో, దేవుని సన్నిధికి వస్తామో, దేవుడు మనల్ని నడిపించి ఇటువంటి మోసాల నుంచి తప్పించేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల పక్షముగా యుద్ధం చేసేవాడు. అలాగే అంటే మన జీవితంలో మనం తప్పిపోకుండా, నేను అనేక సార్లు నా స్వ అనుభవం ఏంటంటే, నా శరీరాన్ని అనుసరించి నేను 2-3 సార్లు తప్పిపోవటానికి ప్రయత్నించినప్పుడు దేవుడు అస్సలు అనుమతించలేదు. దేవుడు అనుమతించకుండా ఆయన మన పక్షాన పోరాడేవాడు. అంటే మనల్ని అనేక విషయాల నుంచి తప్పించేవాడిగా, రక్షించేవాడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఏ రీతిగా అయితే ఆయన యుద్ధం చేస్తూ వచ్చినాడు, ఇజ్రాయెల్ నెహెమ్యా కాలంలో వాళ్ళంతా చాలా తక్కువ మంది ఉన్నారు మందిరం కన్స్ట్రక్షన్ చేయడానికి, ఆ మందిర నిర్మాణం కొరకు. కానీ శత్రువులు పెద్ద వాళ్ళు ఉన్నారు, శత్రువులు ఎక్కువ మంది ఉన్నారు. కానీ శత్రువులు ఏమీ చేయలేకపోతా వచ్చినారు. కాబట్టి దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. ఇదే నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనంలో కూడా ఒక మాట రాయబడతా ఉంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 3వ వచనంలో, ఇజ్రాయెల్ ప్రజలు అక్కడ నుంచి దాటి ఎర్ర సముద్రం దాటి వచ్చిన తర్వాత, యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన యుద్ధశూరుడు, అందుకే మనల్ని పడిపోకుండా మన పక్షాన యుద్ధం చేస్తూ మనల్ని విజయోత్సవంతో ఊరేగించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఒకవేళ ఎవరైనా శత్రువులు ఉంటే దయచేసి వారికి భయపడొద్దు. దేవుడు మన పక్షమున ఉన్నాడు అనే విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ముందుకు సాగినట్లయితే మనము ఆ శత్రువులను గురించిన ఎటువంటి భయమును పొందకుండా ధైర్యముగా ముందుకు సాగే వారంగా ఉంటాము. కాబట్టి ఎవరైతే మనకి వ్యతిరేకంగా మనం పోరాటం చేస్తారో వారిని దేవుడు మనకు బదులుగా ఆయన యుద్ధం చేసి మనల్ని తప్పించేవాడిగా ఉన్నాడు. ఇది మొట్టమొదటిది. రెండవది, మనతో యుద్ధం చేసేవాళ్ళు ఓడిపోతారు, గెలవరు. ఈ మాటను చూసి 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటి చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే,
ఆయన మిమ్మును మా చేతికి అప్పగించునని చెప్పాను. ఇక్కడ ప్రియులరా, దావీదు ఈ సందర్భం కూడా మనకు అందరికీ తెలిసిన వాక్య భాగాలు ఇవి. ఈ సందర్భము దావీదు ఇజ్రాయెల్ ప్రజల మీద ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చి ఆ ఏలాహు లోయలో ఆ యొక్క గొలియాతు సవాలు విసురుతా ఉంటే ఆ సమయంలో అంటే గొలియాతు మీద దావీదు గెలవటానికి ఎటువంటి ఆస్కారము లేదు, అస్సలు ఎటువంటి ఛాన్సే లేదు అసలు. బట్ స్టిల్ దేవుడు మన పక్షమున యుద్ధం చేసేవాడు కాబట్టి దావీదు ఏ రీతిగా ఆ శత్రువుని జయిస్తా వచ్చినాడో మనకందరికీ తెలిసిన వాక్యవాదమే. అంత పెద్ద గొలియాతుని దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి, దేవుడిచ్చిన ఆ తలాంతుని బట్టి దావీదు ధైర్యంగా ప్రభు కోసం ముందుకు వచ్చి ఆ శత్రువును అంటే ఓడిస్తా వచ్చినాడు. మనం కూడా ఎప్పుడైతే బహుశా కొన్నిసార్లు మనకి ప్రభుత్వాలు వ్యతిరేకంగా ఉంటాయి, లేదంటే ఈ లోక సంబంధమైన అధికారులు, నాయకులు, పోలీసు వాళ్ళు, అనేక రకాలైన ప్రజలు మనకు వ్యతిరేకంగా ఉంటారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే యుద్ధము యెహోవాది నాది కాదు, ఆయన నా పక్షముగా పోరాడేవాడు, యుద్ధశూరుడు ఆయనే అని ఎప్పుడైతే మనం ఆయన మీద విశ్వాసంతో ముందుకు సాగుతామో దాన్ని అప్పుడు శత్రువు ఓడిపోయేవాడిగా ఉంటాడు. జయమిచ్చేది దేవుడే మనకి, జయమిచ్చేది దేవుడే మనకి. కాబట్టి ప్రియులారా, దావీదును ఆనాడు బలపరిచిన దేవుడు, మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను బలపరిచిన దేవుడు, తర్వాత నెహెమ్యా ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను బలపరిచిన దేవుడు, దావీదు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు విజయాన్ని అనుగ్రహించిన దేవుడు నీకు నాకు విజయాన్ని అనుగ్రహించడానికి కూడా సమర్థుడే. ఎప్పుడైతే మనము ఆయన వైపు చూస్తామో, ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో అప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. తర్వాత చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. ఇక్కడ యెహోషాపాతు రాజుకు దేవుడు సెలవిస్తా వచ్చినాడు. యుద్ధము మనం కాదు, దేవుడే జరిగిస్తాడు. దేవుడే మనకు విజయాన్ని ఇస్తాడు. దేవుడే మన శత్రువులను ఓడిపోయేటట్లుగా చేసేవాడిగా ఉన్నాడు. మా ఆఫీసులో నేను జాయిన్ అయిన కొత్తలోని కాదు, ఇప్పుడు కూడా నాకు చాలా మంది వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకంటే వీడు క్రైస్తవుడు, వీడు యేసు ప్రభు మతం గురించి చెప్తా ఉంటాడు, వాళ్ళకి తెలియదు కదా అని నా మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బట్ దే నెవర్ సక్సీడ్. ఎవ్రీ టైమ్ వెన్ ఎవర్ దే ట్రైడ్, నా మీద వ్యతిరేకంగా ప్రయత్నించిన ప్రతిసారి కూడా ది లాస్ట్, వాళ్ళు ఓడిపోయినారు. దేవుడు నాకు ఆ రీతిగా విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు. ఈరోజు గొప్పగా అంటే మా ఆఫీస్లో ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరానికి 2 సార్లు మా డీజీ గారు, మాకున్న హెడ్ అయినా ఒక హిందూ ఆయన వచ్చి కూడా గుడ్ ఫ్రైడేకి వచ్చి ఆయన చక్కని మెసేజ్ వర్తమానాన్ని అందిస్తా వచ్చినాడు. దేవుడు ఆ రీతిగా నడిపిస్తా వస్తూ ఉన్నాడు. గొప్పగా ఎంత గొప్పగా నడిపిస్తా ఉన్నాడంటే అనేక మంది అన్ని జనులకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మా ఆఫీస్లో దేవుడు కృప చూపుతా వస్తూ ఉన్నాడు. నేను జాయిన్ అయిన కొత్తలో ఒక అతను నా దగ్గరికి వచ్చి, నేను తలుసుకుంటే నన్ను 10 నిమిషాల్లో గేట్ బయట ఉంచేస్తాను, నీ ఉద్యోగం తీసేపెట్టి నాకు పెద్ద పని కాదన్నాడు. పని కాదని దాదాపు ఒక 2 సంవత్సరాలకేమో ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయాడు. తర్వాత నీకు పర్మనెంట్ ఎట్లా అవుతుందో, నీ కాంట్రాక్ట్ రెన్యువల్ ఎట్లా అవుతుందో నేను చూస్తానని ఒక ఆయన సవాల్ చేసింది. రాలేదులే సార్, మీ ప్రయత్నాలు మీరు చేయండి అని చెప్పిన. చేశారు, ఫెయిల్ అయిపోయారు. ఆయనకి తెలియకుండా నాకు పర్మనెంట్ అయింది. ఇలాగా అంటే దేవుడు గొప్పగా విజయాన్ని అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయన కొరకు నిలబడతామో అప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి మన శత్రువులను మన పైన ఏమాత్రము నెగలకుండా వారిని ఓడించేవాడిగా ఉంటూ ఉన్నాడని మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. తర్వాత మనతో పాటు మనకు వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరైతే ఉన్నారో, మనకు వ్యతిరేకంగా ఉండేవారు, వారు మన దగ్గర నుంచి పారిపోతారు. ఎట్లాగంటే ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. దానికంటే ముందు 1 సమూయేలు 17వ అధ్యాయము 51 చదువుకుందాం. 1 సమూయేలు గ్రంథము
17వ అధ్యాయము 51వ వచనము. ఇందాక మనం చూస్తా వచ్చినాం కదా, ఆయన మన శత్రువులను ఓటమిని కలుగు చేసే దేవుడు, మనకు విజయం ఇచ్చే దేవుడు. దావీదు ఆ రీతిగా ధైర్యంగా ముందుకు పోయినప్పుడు, ఎప్పుడైతే దావీదు ఆ గొల్యాతును ఆ రాళ్లతో, ఆ రాయి తీసుకున్న వడిసల్లో రాయి పెట్టి తిప్పి కొట్టాడు. కొట్టిన తర్వాత తన నొసటి మీద తగిలింది, పడిపోయాడు. కత్తి తీసుకున్నాడు, తన కత్తితోనే తన తలకాయ కట్ చేసి తలకాయని నరికేసేసి అలాగేస్తా ఉంటే అక్కడున్న ఫిలిస్తీన్ల శత్రువులకు భయం వచ్చేసింది. భయం వచ్చేసేసి వాళ్ళు అక్కడ నుండి పారిపోతా వచ్చినారు. చూడండి, మొదటి సమయాల గ్రంథము 17వ అధ్యాయము 51వ వచనము. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగవేసెను. ఫిలిస్తీన్లు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వర్లారా, ఇక్కడ శత్రువుకి అపజయం మాత్రమే కాదు, శత్రువులు పారిపోయేటట్లు చేసే దేవుడు మన దేవుడు. లేదు, ఇజ్రాయెల్ ప్రజలకు గొప్ప విజయము. ఎంత గొప్ప విజయం అంటే, ఇంకా ఫిలిస్తీన్లు మళ్ళా తర్వాత కొంతకాలం వరకు కూడా ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ మీదకి రాలేరు. ఎంత గొప్ప విజయము. అలాగే నీతో ఒకవేళ నువ్వు పనిచేసే స్థలంలో ఒక శత్రువు ఎవరైనా పోరాడుతూ ఉన్నారేమో, దేవుడు నీకు ఇచ్చే విజయాన్ని చూసి వాడు పారిపోతాడు, శత్రువు పారిపోతాడు. కాబట్టి ఒకవేళ ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే ప్రభువుకు నమ్మకంగా ఉండాలా. ఒక మాట చూస్తున్నాం, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనము. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వారు ఒక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోదురు. నీ శత్రువులు నీ ఎదుటి నుంచి ఒక్కతే దారిలో వస్తారు నీ మీద యుద్ధం చేయడానికి, నీతోనే నిన్ను జయించాలని వస్తారు. కానీ వాళ్ళు 7 త్రోవల గుండా పారిపోతారని, 7 త్రోవల గుండా పారిపోతారు. అలాగే ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు. ఏలాహులో ఇలా ఒక పక్కన ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇంకో పక్కన ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు. ఆ ఏలాహు లోయలోకి వస్తా ఉన్నాడు గొల్యాతు వచ్చి రోజు సవాల్ చేస్తా ఉన్నాడు. ఏమైంది, మీలో ఎవరు మగోళ్ళు లేరా, నన్ను చంపే ధైర్యం లేదంటే సౌలు లాంటి రాజుకే వెన్నులో వణుకు పుట్టింది. తర్వాత దావీదు సహోదరులు ఉన్నారు, 3 అన్నలు ఉన్నారు అక్కడ, పెద్ద అన్నలు. 3 అన్నలు యుద్ధ ప్రావీణ్యం గలవారే, కానీ భయపడి చచ్చిపోతా ఉన్నారు వాళ్ళందరూ కూడా. అటువంటి పరిస్థితుల్లో దేవుడు దావీదు ద్వారా వారికి గొప్ప విజయము, వారి శత్రువులు పారిపోతా వచ్చినారు. అమ్మ, గొల్యాతుని చంపారంటే వీళ్ళు మామూలు కాదు, వీళ్ళు మనల్ని కూడా చంపేస్తారని పారిపోయారు. అలాగా శత్రువు పైన దేవుడు నీకు నాకు విజయం ఇచ్చేవాడిగా ఉన్నాడు. శత్రువులను పారద్రోలేవాడిగా ఉన్నాడు, పారిపోయేటట్లు చేసేవాడిగా ఉన్నాడు. నీ 3వ భాగం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11-12 వచనాలు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 11-12 వచనాలు. నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయమొందెదరు. నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు. నీతో కలహించు వారిని నీవు వెదకుదువు గాని వారిని కనుగొనలేవు. నీతో యుద్ధము చేయవారు మాయమై అభావులగుదురు, మాయమైపోవుదురు, అభావులగుదురు. ఇక్కడ సిగ్గు, మనతో కలహించేవారు, ఎవరైతే నీ మీద కోపపడేవారుగా ఉన్నారో, బహుశా కొన్నిసార్లు మన విశ్వాసాన్ని బట్టి మా ప్రేయర్ గ్రూప్ లో, మార్నింగ్ ప్రేయర్ గ్రూప్ లో ఒక సిస్టర్ ఉన్నారు. ఆ సిస్టర్ హిందువుల కుటుంబం నుంచి రక్షించబడింది, ఒక్కతే రక్షించబడింది. ఇంకా పిల్లలు సంపూర్ణంగా మారుమనసు పొందలేదు, తన భర్త కూడా మారుమనసు పొందలేదు, ప్రభువుని అంగీకరించలేదు. వాళ్ళు ఇంకా విగ్రహారాధన చేసేవారుగానే ఉంటారు. కానీ ఆ కుటుంబంలో వాళ్ళ భర్త ఈమెను ఎంతో సతాయించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ
ఆయన అప్పుల పాలైపోయాడు. ఇప్పుడు ఆయన అప్పులు తీర్చడానికి ఈమె లోన్ పెట్టి ఇస్తే కానీ అప్పులు తీరట్లేదు. అంటే ఆమె ముందు ఆయనకి ఏమైపోతుంది, సిగ్గుపరచబడతారు. అంటే భర్తలాగా సిగ్గుపరచబడతాడని కాదు, కానీ ఆయనలో ఉన్న శత్రువు ఈమెని, ఈ సహోదరిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు అటు అవకాశం ఇవ్వలేదు. మన జీవితాల్లో కూడా బహుశా చాలా మంది ఒకళ్ళిద్దరు రక్షణ పొందిన వాళ్ళ ఇంటి కుటుంబంలో ఒకళ్ళే రక్షణ పొందిన ఉన్నారనుకోండి, వారికి ఎన్నో రకాల పరిస్థితులు, వారిని అవమానపరచాలని, సిగ్గుపరచాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు శత్రువు. కానీ దేవుడు అవకాశమే ఇవ్వడు. దేవుడు అస్సలు అవకాశం ఇవ్వడు. శత్రువులను సిగ్గుపరిచేటట్లు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి పిల్లరా, ఒకవేళ నువ్వు కూడా అనుకుంటున్నావేమో, అయ్యో నాకెందుకు ఈ అవమానమే, నాకెందుకు ఈ షేమ్ఫుల్నెస్ ఎందుకు నాకు అనుకుంటున్నావేమో, దేవుడు నిన్ను సిగ్గుపరచనీయుడు, కానీ శత్రువులను సిగ్గుపరిచేవాడిగా ఉన్నాడు. అనేక సార్లు మన గురించి రకరకాల మాటలు అనుకుంటారు, కానీ దేవుడు ఆఖరికి ఎవరైతే మనకు వ్యతిరేకంగా ఉంటారో వారిని సిగ్గుపరిచేవాడుగా ఉన్నారు. ఇది 4వ విషయం. 5వది, ఆఖరిది, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనము. జెరెమయా చాప్టర్ 1 verse 19వ అధ్యాయం. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. మనవర్లారా, ఇక్కడ ఇర్మియాకు దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నిన్ను నేను నియమించి ఉన్నాను, నిన్ను నేను ఏర్పాటు చేసుకుని ఉన్నాను నా మాటలు చెప్పడానికి. తర్వాత ఇక్కడ చూస్తే యూదా రాజుల ఎద్దుకును 18వ వచనంలో చూస్తే 17 నుంచి చదువుకుందాం. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల ఎద్దుకు గాని, ప్రధానుల ఎద్దుకు గాని, యాజకుల ఎద్దుకు గాని, దేశ నివాసుల ఎద్దుకు గాని, ఈ దేశం అంతట్లో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణము గాను, ఇనుప స్తంభము గాను, ఇత్తడి గోడలు గాను నీ ఉండినట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైనందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన వారులారా, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు భయంకరమైన పాపంలోను, తర్వాత దేవుని యొక్క సేవకులను మాట వినకుండా ప్రవక్తలు చెప్పిన మాటలను నిరర్ధకం చేస్తూ వారిని అవమానపరుస్తూ వచ్చిన ఆ దినాలలో దేవుడు ఇర్మియాని ఒక గొప్ప ప్రవక్తగా రీతిగా ఆయనను ఎస్టాబ్లిష్ చేస్తా వచ్చినాడు. ఆ రీతిగా చెప్పిన తర్వాత ఇక్కడ దేవుడు ఇర్మియాకు ఒక వాగ్దానం ఇస్తా ఉన్నాడు. నేను నిన్ను నియమించి ఉన్నాడు, నీతో వాళ్ళు యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడుగా ఉంటాను, కాబట్టి వారు నీ పైన విజయము పొందజాలరు. వారులారా, ఆ తర్వాత ఇర్మియా గ్రంథం ఎలాగ సాగుతుందో మనకు అందరికీ తెలుసు. అనేక సార్లు ఇర్మియా చెప్పిన మాటలు వినలేరు. ఇర్మియా చెప్పిన వాక్యాన్ని, దేవుని యొక్క మాటలను మరి పెడచెవిన పెడతా వచ్చినారు. అందుకే శత్రువుల చేతికి అప్పగించబడతా వచ్చినారు. ఇర్మియాను కూడా చంపాలని ప్రయత్నం చేస్తా వచ్చినారు, కానీ ఇర్మియాను దేవుడు రక్షిస్తా వచ్చినాడు. శత్రువుల పైన అంటే ఆయన బిడ్డలకు వ్యతిరేకంగా ఉండేవారు ఎప్పటికీ కూడా విజయమును పొందలేరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రియమైన దేవుని సంగమా, బహుశా నీ జీవితంలో కూడా ఇటువంటి స్థితి ఉన్నదేమో. దేవుడు సాయంకాల సమయంలో మనకు ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆత్మీయ యుద్ధము మన జీవితము. ఆత్మీయ యుద్ధంలో ఎన్నో రకాల పోరాటాలు, ఎన్నో రకాల పరిస్థితులు నీ పైన దాడి చేయటానికి, నా పైన దాడి చేయటానికి ఉంటాయి. వాటన్నింటిలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటున్నాడు. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. తర్వాత ఆ శత్రువులు నీతో యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారు నీ పైన విజయము పొందలేరు. దే కెన్ నాట్ సక్సీడ్ ఆన్ యూ. కాబట్టి ఇంకొక మాట చూసుకుందాం. ఇదే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము
20వ వచనం చూడండి దయచేసి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇతడి ప్రాకారముగాను నేను నియమించదును, నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడై ఉండును కనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరలా రెండవసారి ఇర్మియాకు దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. బహుశా ఈ మాటల మీద నీకు విశ్వాసం ఉండటం లేదేమో అన్నాడు ఇర్మియాకి. బహుశా తను ఉన్న పరిస్థితిని బట్టి తనకి నమ్మకం పోయిందేమో, మొదటిసారి చెప్పిన మాట మర్చిపోయాడేమో, లేదంటే ఆ మాట మీద నమ్మకం ఉంచలేకపోతా ఉన్నాడేమో. మరలా రెండవసారి ఇర్మియాకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. వారు నీ పైన యుద్ధం చేయడానికి వస్తారు కానీ వారు నీ పైన విజయము పొందలేరు. వారికి ఓటమే. వారికి అంటే దేవుని ప్రజల పైన పోరాడాలి, దేవుని ప్రజలను లేకుండా చేయాలి అని ఈనాడు అనేక ప్రభుత్వాలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. క్రైస్తవులు ఉండకూడదని, క్రైస్తవ సమాజాలు ఉండకూడదని, సంఘాలు ఉండకూడదని ఎన్నో రకాల హింసలు పెడతా ఉన్నారు. కానీ ఈనాడు నేను అనుకుంటాను, ఈనాడు సంఘం ఇంకా బలపరచబడతా వచ్చింది, ఇంకా దృఢంగా తయారవుతుంది, ఇంకా విశ్వాసంలో బలపరచబడతా ఉన్నారు. ఖచ్చితంగా చెప్పగలను నేను. నాకు తెలిసి దాదాపు ఒక 4-5 గ్రూపులు ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రార్థనలు స్టార్ట్ చేసినారు. ఎర్లీ మార్నింగ్ 3 o'clock ప్రార్థన, పెందల కడ ప్రార్థన అని దాదాపు ఒక 70-80 మంది జాయిన్ అవుతారు ఒక గ్రూపులోనైతే. బహుశా ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు 3 గంటలకి ఇంతమంది గూగుల్ మీట్ లో అటెండ్ అయ్యి ప్రార్థన చేయడం. ఇలాగా అంటే నాకు తెలిసిన సర్కిల్లోనే 3-4 గ్రూపులు ఉన్నాయంటే ఇంకెన్ని గ్రూపులు ఉన్నాయో కదా. సంఘాలు ఎంతగానో బలపరచబడతా ఉన్నాయి. కారణం ఏంటంటే శత్రువు దేవుని బిడ్డలను లేకుండా సంహరింప చేయాలని, దేవుని సంఘాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుని యొక్క వాక్యము అటువంటిది ఏది జరగదు. శత్రువుకు సక్సెస్ అనేది లేదు. ఎవరైతే నీతో యుద్ధం చేయడానికి వస్తారో వాళ్ళు సక్సెస్ కాలేరు, వాళ్ళు విజయాన్ని పొందలేరు అనే మాట మనకు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇంకో మాట చూసుకుంటా, యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 13వ వచనం. యెహోవా శూరుని వలె బయలుదేరును, యోధుని వలె ఆయన ఆసక్తి రేపుకొనును, ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును, వారి ఎదుట తన పరాక్రమము కనపరుచుకొనును. ప్రియమైన సంగమా, ఆయన హూంకరించుచు తన శత్రువులను ఎదిరించును. తన శత్రువులు అంటే ఎవరు? నీ శత్రువులే తన శత్రువులు, నా శత్రువులే తనకు శత్రువులు, మన శత్రువులే ఆయనకు శత్రువులు. ఎవరైతే సంఘాన్ని లేకుండా చేయాలనుకుంటున్నారో వారందరికీ ఆయన శత్రువే. ఎవరైతే సంఘాలను హింసించాలని, సేవకులను హింసించాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో టెంపరీగా దే మే సక్సీడ్. వాళ్ళు కొంతకాలం వాళ్ళు సక్సెస్ అవ్వచ్చేమో, బట్ అల్టిమేట్ గా చూస్తే వాళ్ళు సక్సెస్ కాలేరు. ఎక్కడ సంఘాలు ఇంకా బలపరచబడతా ఉన్నాయి. సంఘము ఎప్పుడైతే ఈ శ్రమల గుండా, ఈ పోరాటం గుండా, ఈ శత్రువు సంఘం మీద దాడి చేసినప్పుడే సంఘము బలపరచబడతా వచ్చింది. ఇది ఆది నుంచి ఉంది. యేసు ప్రభు వచ్చిన దగ్గర నుంచి కూడా ఉంది. యేసు ప్రభు రాకముందు మోషే కాలంలో ఈజిప్ట్లో అక్కడి నుంచే ఉంది దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి. కానీ ఫ్రమ్ ద స్టార్టింగ్ టిల్ ద ఎండింగ్ ఆఫ్ ద బైబిల్ దెర్ ఈజ్ నో సక్సెస్ ఫర్ ద ఎనిమీస్ ఆఫ్ ద లార్డ్. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఎవ్వరూ కూడా ఈ భూమి మీద విజయం పొందలేదు. బైబిల్లో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఇది సత్యము. దేవుని బిడ్డలను ఏ రీతిగా అయితే దేవుని బిడ్డలను అపజయం పాల్కాకుండా వారిని సక్సెస్ చేసి వారిని విజయోత్సవంతో ఊరేగించి శత్రువులకు అపజయం ఇచ్చిన దేవుడు, అదే దేవుని నీవు నేను నమ్ముకున్నా, అదే దేవుని యందు విశ్వాసం ఇచ్చిన, అదే దేవునిలో రక్షణ మార్గాన్ని పొందుకున్నా, అదే దేవుని మనం స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాం, అదే దేవుని యందు విశ్వాసం ఉంచుదాము. ఈ ఆత్మీయ యాత్రా జీవితంలో ఆయన పైన ఆధారపడదాము. ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనలను భద్రపరిచేవాడు. 5 విషయాలు మరొకసారి జ్ఞాపకం చేసి నేను ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. నిర్గమకాండము 14వ అధ్యాయము 13-14 వచనాల ప్రకారము మీరు ధైర్యంగా ఉండండి,
మీరు భయపడకుడి, ఈనాడు యుద్ధము యెహోవా మీ పక్షమున చేయును. నేడు మీరు చూస్తున్న ఈ శత్రువులని ఐగుప్తీయులు నీకు మీదట ఎన్నట్టు చూడరు అని చెప్పేసేసి ఆ మాట ద్వారా అంటే ఆయన మన రక్షకుడుగా జ్ఞాపకం చేస్తూ ఆ రీతిగా నెహెమ్యా కాలంలో ఆయనకి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా అనేక మంది లేచినారు. వారిని ఎక్కడా కూడా వారిని విజయం పొందుకోకుండా దేవుడు వారిని కాపాడుతూ తన పనిని ముగిస్తా వచ్చినాడు. కాబట్టి ఎవరైతే నీకు వ్యతిరేకంగా ఉంటారో వారిని దేవుడు ఆయన కాపరిగా ఉండి ఆయన మన పక్షమును యుద్ధం చేసేవాడిగా ఉన్నాడు. రెండవది, నీకు వ్యతిరేకంగా వారు ఓడిపోతారు. ఏ రీతిగా అయితే గొలియాతు లాంటి అజానుబాహుడు, యుద్ధంలో ప్రావీణ్యం పొందినవాడు, బాలుడైన దావీదు చేతిలో ఎలాగూ అపజయాన్ని పొందుకుంటూ వచ్చినాడు, ఆ రీతిగా నువ్వు చిన్నదానివి కావచ్చు, నీ చిన్న ఉద్యోగం కావచ్చు, నీది చిన్న పొజిషన్ కావచ్చు. ఆల్సో నేను పనిచేసే స్థలంలో నాది కూడా ఒక చిన్న పొజిషన్, వెరీ స్మాల్ పొజిషన్, బట్ స్టిల్ గాడ్ కెప్ట్ మీ ఇన్ హై లెవెల్. అంటే దేవుడు ఒక గొప్ప స్థితిలో నన్ను ఉంచుతా వచ్చినాడు. ఆయన బిడ్డలు నా రీతిగా ఆయన అంటే ఎక్కడ కూడా అపజయం పాలు కానివ్వడు. బహుశా నువ్వు అనుకుంటున్నావేమో నేను ఏదో నష్టపోతూ ఉన్నాను, ఏదో కష్టపడుతూ ఉన్నాను. డోంట్ వరీ, దేవుని పైన ఆధారపడు. దేవుడు నీ శత్రువులకు అపజయాన్ని ఇస్తాడు. తర్వాత నీకు వ్యతిరేకంగా పోరాడేవారిని ఎదుటి నుండి పారిపోతారు. ఏ రీతిగా అయితే దావీదు ఆ యొక్క గొలియాతుని చంపిన తర్వాత ఐగుప్తీయులు ఫిలిస్తీయులు పారిపోతా వచ్చినారో, ఆ రీతిగా నీ శత్రువులు నీ ఎదుటి నిలవలేక పారిపోయేవారుగా దేవుడు చేసే సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి దేవుని పైన విశ్వాసం ఉంచుదాం. నాలుగవది, ఎవరైతే మనకు వ్యతిరేకంగా పోరాడతారో వారు సిగ్గుపరచబడతారు. దేవుడు వారిని సిగ్గుపరిచేవాడిగా ఉన్నాడు. యెషయా గ్రంథం 41:11-12 ద్వారా చూస్తా వచ్చిన. ఐదవది, ఆఖరిది, మనకు వ్యతిరేకంగా పోరాడేవారు ఎవరు కూడా విజయాన్ని పొందలేరు. ఎందుకంటే దేవుడు నిన్ను నన్ను ఒక ప్రాకారంగా నిలబెడతా వస్తూ ఉన్నాడు. మనము స్టాండర్డ్, మనం ఆయన కోసం దృఢంగా నిలబడాలి. ఎప్పుడైతే ఆయన కోసం మనం గట్టిగా నిలబడతామో అప్పుడు శత్రువుకు సక్సెస్ అనేది, అంటే విజయం అనేది రాదు, అపజయమే మిగులుతుంది. అపజయాన్నే మిగులుస్తాడు దేవుడు. ఆ రీతిగా ఇర్మియా ఒక్కడే ఇజ్రాయెల్ ప్రజలకు అనేక విషయాలు ప్రకటిస్తా వచ్చినాడు. కానీ అక్కడున్న రాజు, తర్వాత మత సంబంధమైన అధికారులు, వారందరూ కూడా ఇర్మియాను నమ్మలేదు. ఇర్మియా మాటలను పెడచెవిన పెడతా వచ్చినారు, ఇర్మియాను ఎగతాళి చేస్తా వచ్చినారు. ఆ కారణం చేత వారు విజయాన్ని పొందుకోలేకపోతా వచ్చినారు. కానీ ఇర్మియా దేవుని కొరకు గొప్పగా నిలబడుతూ వచ్చినాడు. కాబట్టి ప్రియులరా, ఆనాడున్న దేవుడు ఈనాడు నీకు నాకు కూడా ఉన్నాడు. ఆనాడు దేవుని ప్రజలకు ఏ రీతిగా శత్రువులు ఉన్నారో ఈనాడు నీకు నాకు కూడా ఆత్మీయ యాత్రా జీవితంలో శత్రువులు. అది రకరకాల పరిస్థితులను బట్టి, మన ఒక వ్యక్తిగత పరిస్థితులను బట్టి రకరకాల మంది శత్రువులు ఉంటారు. నేనైతే చూశాను, నేను పరిచర్య ఆరంభించిన దినాల్లో శత్రువులు ఎవరో తెలుసా? మా సొంత సంఘస్థులే. సొంత సంఘంలో ఉన్న వాళ్ళే వ్యతిరేకంగా మాట్లాడతారు, నిరాశపరుస్తారు, తర్వాత కామెంట్ చేసేవాళ్ళు. ఇట్లా రకరకాల పరిస్థితులు ఉంటాయి. నువ్వు వాటన్నింటినీ జయించుకొని ముందుకు సాగే వారంగా ఉండాలా. దేవుని పైన మనం ఆధారపడినప్పుడు ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించి, ఆయన మన శత్రువులను మన ఎదుటి నుండి, మన శత్రువులతో ఆయన పోరాడేవాడిగా ఉన్నాడు. ఆయన వారిని ఓడింపజేసేవాడిగా ఉన్నాడు. ఆయన పారిపోయేటట్లు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన వారిని సిగ్గుపరిచేవాడిగా ఉన్నాడు. వారిని అపజయం పాలు చేసే దేవుడిగా ఉన్నాడనే సత్యాన్ని గ్రహించి విజయోత్సవంతో మనము ఆత్మీయ యాత్ర జీవితంలో ముందుకు కొనసాగినట్లుగా దేవుడు కృప అనుగ్రహించును గాక. దేవుడి కొన్ని మాటలు మన వినికిడిలో దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్. థ్యాంక్ యూ. షేర్ చేయండి. మా ప్రేమ గల పరలోకపు తండ్రి, మహోన్నతుడైన దేవా, మారిన మార్పు చెందిన మహిమ కలిగిన దేవా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఇదిగో మీరు మాకు అనుగ్రహించిన కృపకై మీకు వందనాలు దేవా. నాయన తండ్రి, ఇదిగో నిర్గమకాండం 13 వచనాల ద్వారా ఆయన ఇదిగో ఈనాడు మీరు చూస్తున్న శత్రువులు ఐగుప్తీయులు ఇక మీదట మీరు అన్నిటికీ చూడరు అని మోషే ద్వారా ఇజ్రాయెల్ ప్రజలను బలపరిచి, ఆ రీతిగా మరి తండ్రి అయ్యా ఇదిగో వారిని మరొకసారి చూడకుండా వారిని నశింప చేసిన దేవుడుగా ఉన్నావు.
అయ్యా ఇదిగో మా ఆత్మీయ యాత్ర జీవితంలో కూడా అయ్యా ఇదిగో అనేక మంది శత్రువులు మా జీవితాల్లో ఉంటూ ఉన్నారు. అయ్యా ఇదిగో రకరకాల పరిస్థితుల్లో బట్టి అయ్యా ఇదిగో మమ్మల్ని అపజయం పాలు చేయాలని, అయ్యా మమ్మల్ని విశ్వాసం నుండి తొలగింపు చేయాలని అనేక పరిస్థితులు మా జీవితాలను ఉంటూ ఉన్నాయి. అయ్యా ఇదిగో వీటన్నింటిలో కూడా మాకు విజయాన్ని అనుగ్రహించే దేవుడు నీవు. అయ్యా ఇదిగో మీ వైపు చూస్తే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఇదిగో ప్రతి పరిస్థితిలో కూడా మీ పైన ఆధారపడి అయ్యా ఇదిగో మీ వైపు చూస్తూ అయినా ఇదిగో ఈ లోక సంబంధమైన శత్రువుల నుండి అయ్యా ఇదిగో అవును ప్రభు మీరు పోరాడినది ఈ లోక సంబంధమైన నాదులతో కాదు కానీ అంధకార సంబంధమైన నాదులతో పోరాడమని నీ వాక్యం సెలవిస్తుంటుండగా ప్రభు ఇదిగో అట్టి పోరాటములలో నాయన ఇదిగో మీ పైన ఆధారపడి మేము గొప్ప విజయాన్ని పొందుకునే వారుగా ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ అయ్యా ఇదిగో ఇంకెవరైతే ఆయా రకరకాల పరిస్థితుల గుండా నేను ఆత్మీయంగా ఎన్నో రకాల శ్రమల గుండా వెళ్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో వారి శత్రువులను అయ్యా ఇదిగో వారి ఎదుట వారితో పాటు నైనా తండ్రి ఇదిగో మీరే యుద్ధం చేస్తూ బలపరుస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ అయ్యా ఇదిగో శత్రువులను నేను తండ్రి ఇదిగో నేను మరి తండ్రి అయ్యా ఇదిగో నేను అపజయం కలుగజేసే దేవుడుగా ఉన్నావు. అయ్యా ఇదిగో శత్రువులను పారిపోచేసే దేవుడుగా ఉన్నావు. అయ్యా ఇదిగో సిగ్గుపరిచే దేవుడుగా ఉన్నావు. అయ్యా ఇదిగో వారికి అపజయాన్ని పాలు చేసే దేవుడుగా ఉన్నావు ప్రభా. అవునైనా మా తరపున ఈ యుద్ధము మాది కాదు ప్రభా. అయ్యా ఇదిగో మీదే యుద్ధము యెహోవాదే అన్నట్లుగా ప్రభానైనా ఇదిగో మా తరపున యుద్ధం చేస్తూ ఆయన ఇదిగో మాకు అందరికీ గొప్ప విజయాన్ని అనుగ్రహించి లోకంలో అయ్యా తండ్రి ఇదిగో మీరు ఆకడలో ఎత్తబడే వారంగా అయ్యా ఇదిగో నేను మరి తండ్రి జయించువాడు అని పలుమార్లు ప్రభానైనా జయించువాడు అని చెప్పి ప్రకటన గ్రంథంలో సెలవిచ్చినట్లుగా చేరువచ్చిన మేము అందరం కూడా ఈ లోకంలో శత్రువుని జయించే వారంగా శత్రువు సంబంధమైన క్రియలను జయించే వారంగా అయ్యా ఇదిగో నన్ను మమ్మల్ని అందరినీ ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో చేరువచ్చిన మా ప్రియుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో నీ బిడ్డలందరినీ బలపరచుని తండ్రి. అయ్యా కుటుంబాలన్నింటినీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరత మీరే తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ కుటుంబాల్లో ఇంకెవరైతే రక్షణ లేకుండా ఉంటున్నారో ఇదిగో వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని రక్షణతో అలంకరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఇదిగో అనారోగ్య పరిస్థితులు కూడా వెళ్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో మీ గాయపడిన హస్తముల చేత మట్టి మీరే బాగు చేసి వినామాన్ని మహింపరచుకుని మన అయ్యా ఇదిగో బిడ్డల్ని విశ్వాసంలో బలపరిచి స్థిరపరిచి భద్రపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆర్థిక అవసరతలు కూడా వెళ్తున్న కుటుంబాలని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా ఇదిగో కుటుంబాల్లో ప్రతి అవసరత మీరే తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటున్నాను దేవా. నమ్మకమైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ రీతిగా నేను మరి తండ్రి వృద్ధాప్యంలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. అయా బలహీనత నుంచి తప్పించి కృప చూపించండి తండ్రి. యవనస్తులుగా ఉన్నవారు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన బిడ్డల ప్రతి అవసరత మీరే తీర్చమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇదిగో మీ కృపను కోరుకుంటూ ఆయన ఇదిగో మరొకసారి ఆయన మరి తండ్రి KBPM పరిచర్యను బట్టి ఇది ఆశ్రీ చంద్రశేఖర్ సార్ని బట్టి ఆయన ఇదిగో ఇంకా అక్కడ పరిచర్య చేస్తున్న మా ప్రియులందరిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో మా ప్రియ బిడ్డలతో నాకు ఇచ్చిన సహవాసాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ అవును ప్రొఫెన్ అయినా మేము చేస్తున్న అవుట్ రీచ్ పరిచర్య కొరకు మా ప్రియులు ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయ్యా ఇదిగో మరి ఈ రీతిగా వారి ప్రార్థనలు బట్టి మమ్మల్ని క్షేమంగా నడిపించి ఇదిగో నీ పరిచర్య గొప్పగా నడిపిస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పరిచర్యలో ఈ రీతిగా వీరికి కూడా ఇచ్చిన పాలు భాగాన్ని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన స్థలాలకు అప్పచెప్పుకుంటూ ముందున్న సమయాన్ని అయ్యా ఇదిగో మాకు ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఆయన ఇదిగో మీ మధ్యలో తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు. అయ్యా ఇదిగో నీ వాక్యము మేము కేవలం వినివారంగా కాకుండా మా జీవితాల్లో నీ వాక్యాన్ని అన్వయించుకొని అదిగో పాటించే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని వినగలిగే చెవులు గ్రహించగలిగిన హృదయం దయచేసి ఇదిగో మీ కృప చూపించమని ఇదిగో నేను మరి తండ్రి నీ మాటలు విని ఎవడు వణుకుచుండిన వాని అంతా నేను దృష్టించుతున్నానని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభా ఇదిగో నీ వాక్యము విని నీ వాక్యానికి విధేయత చూపేవారుగా నీ వాక్యానికి భయపడే వారంగా నీ వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకునే వారంగా మమ్మల్ని అందరినీ ఉంచమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీ కృపను కోరుకుంటూ మీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. చంద్రశేఖర్ అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. ఆశ్రమేనా మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. మాస్టర్ ఆమేన్. థాంక్యూ. ప్రైజ్ లార్డ్.
అందరికీ ప్రైజ్. Praise the Lord. అందరికీ ప్రైజ్ లార్డ్.